ఏయ్ అక్కడ పెట్టండి. ఆ తర్వాత సారంగా ఇదే పనిని విమలేష్కి ఇచ్చారు. విమలేష్ తన భార్యతో ఆ డోలుని మంత్రి ఇంటి నుంచి తీసుకొని బయలుదేరాడు. ఏవండి, సరే సరే త్వరగా రండి. ఓరి నాయనో, ఏంటి ఇంత అద్భుతంగా ఉంది? ఒంటరిగా దీన్ని మోసుకుని వచ్చి నడు మొత్తం విరిగేలా ఉంది. నాకు కాస్త సహాయం చేయొచ్చుగా. సరే గాని దొంగలించింది మీరు, నేను డోలకు నెత్తాలా? కానీ ఆ డబ్బు బస్తానే దొంగలించమని చెప్పింది నువ్వే కదా. కుదరదు. సరే సరే, ఈ డోలక్ ని కాస్త నువ్వు చూసుకో, నేను వెళ్ళి నీళ్లు తాగేసి వస్తాను. విమలేష్ నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అతని భార్య కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆ డోలు ఎగిరి గెంతుకుంటూ ముందుకి వెనక్కి వెళ్లసాగింది. అరెరే, ఈ డోలక్ పారిపోతుంది. ఎవరైనా పట్టుకోండి, పట్టుకోండి, ఆ డోలకుని పట్టుకోండి, పట్టుకోండి, ఆ డోలక్ పారిపోతుంది, పట్టుకోండి. డోలక్ ని ఎత్తలేకపోయావు, కనీసం పట్టుండొచ్చు కదా. ఒక్క పనిని కూడా నువ్వు శ్రద్ధగా చేయట్లేదు. అలాగా? దొంగలించేటప్పుడు ఇదంతా అనుకుని చూడలేదా? సరే సరే త్వరగా బయలుదేరండి. ఇంకా మంత్రి ఏమో మనల్ని దొంగోళ్ళు అనుకుని మనకి శిక్ష వేస్తారేమో. విమలేష్ అతని భార్య మొత్తానికి ఆ డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్లారు. అక్కడ ఇది వరకే కిషన్ ఉమా నిలబడి ఉన్నారు. మీరిద్దరు ఇంకా ఇక్కడే నుంచున్నారా? మీకు శిక్ష దొరుకుతానే మీరు అందుబాటులోకి వస్తారలా అనిపిస్తోందా? మహామంత్రి మీరా? అవును నేనే. నా పెద్ద డోలకు మాయాజాలాన్ని చూసారా? ఈ డోలకు మీ గుట్టు రట్టు చేసింది చూసారా? ఏం తప్పు మహామంత్రి? అదే మీరిద్దరూ ఇంతసేపు గొడవ పడ్డారు కదా, అది. ఇంకా ఈ డోలకు లోపల కూర్చొని నేను అన్ని ఇంటూనే ఉన్నాను. ఇప్పుడు మర్యాదగా కిషన్ దగ్గర దొంగిలించిన డబ్బంతా ఇచ్చేయండి, లేదంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. చాలా కృతజ్ఞతలు మంత్రి గారు. తర్వాత ఈ విధంగానే విమలేష్ కిషన్ దగ్గర నుంచి దొంగిలించిన డబ్బుని తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కిషన్ ఉమా ఎంతో సంతోషంగా తీర్థయాత్రలకి వెళ్లారు. అయితే డోలకు గుట్టు రట్టవుతుంది అన్నదానికి అర్థం సోము చేసిన దొంగతనం బయటపడుతుందనే కదా. చాలా సరిగ్గా చెప్పావు. ఇక సోము, నువ్వు నీ బుద్ధిని ఉపయోగించి ఇలా చేయడానికి బదులుగా మంచి విషయాలకి ఉపయోగించు.